అంటే నార్మల్గా ఆరోగ్యం కాకపోతే డబ్బుల కోసము లేకపోతే ఏదైనా సహాయం కోసము అడుగుతాం. కానీ అతన్ని పామ్ సండే రోజు హోసానా హోసానా అని పిలిచినప్పుడు వెంటనే కొన్ని గంటల తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు? సిలువ వేయండి అని అన్నారు. సో ఎక్కువ మంది ఉంటే స్టెబిలిటీ ఉంటుందా? ఒక్క వ్యక్తి చాలు మొత్తం అందరినీ గల్బిలి చేయడానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఈ 11 మందికి ఈ 12 లేదా 11 మంది డిసైపుల్స్ ఏమైతే టీచ్ చేశారో అది టీచ్ చేయమని లాస్ట్ గా I have commanded you and lo I am with you always even unto the end of the earth. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తారు. 1-2 ఆబ్సెంట్లు మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్ చొక్కా చదువుతాం. వంశీ కిషోర్ రాజు తన 7 కుమారులను సమూయేలు ఎదురికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని వరిలా కాయుతున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు నీవు వాని పిలువను అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనందించి లోపలికి తోడుకొని వచ్చాను. సరే నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. ప్రార్థిస్తున్నాం. బిడ్డలుగా నీ అభిషేకము కోరి నీ పదవ క్రమాన్ని నెరవేర్చడానికై ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎవరినైతే ప్రభు నేను అభిషేకించి నీ యొక్క పరలోకం యొక్క నీ రాజ్య విస్తరణ కొరకు రాజ్య స్థాపన కొరకు మీరు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క దైవజనులు ప్రభా నీ స్వాచ్ఛమై ఉంటున్నారు, నీ సొత్తైన ప్రజలై ఉంటున్నారు. కనుక నేటి నుండి మీరు వచ్చు పర్యంతము వారు మీ యొక్క వాక్యమును చేపట్టుకొని లోకంలోకి వెళ్ళినప్పుడు మీ ఆత్మశక్తి ప్రభావాలు వారి ద్వారా మా ప్రభు ప్రభావితము చేసి ప్రభు వారి ద్వారా మీరు కనపరచబడాలని దాన్ని ప్రార్థిస్తూ వీటిని మళ్ళీ మన అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవ బిడ్డలారా అభిషేకం అనేది ఈ ఆర్డినెన్స్ అనేది ఆర్డినేషన్ అనేది ఆర్డైన్డ్ అనేది ఈ 3 కూడా చర్చికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి అభిషేకం ఎవరిది? అభిషేకం ఎవరికి? మరి దేవుడు అభిషేకించే సమయాలుగా ఉంటాయి. అలాంటప్పుడు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి మహా అద్భుత కార్యములు చేపిస్తూ ఉండేవాడు. అయితే నేను దావి మహారాజును చూడలేదు, కానీ యెరూషలేములో ఆయన యొక్క సమాధిని 2 సార్లు దర్శించి అక్కడ మోకాళ్ళని ప్రార్థించి వచ్చే భాగ్యం నాకు అనుగ్రహించారు. కాబట్టి ఈ సమయంలో ఎందుకంటే చెప్తున్నాను అంటే, సో ఐ నో దట్ ఏరియా డేవిడ్ వాజ్ ఆర్డైన్డ్ బై ద గాడ్ త్రూ సమూయేలు. అలాగే ఇప్పుడు ఈ అభిషేకము నేను త్వరలో ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. 1 సమూయేలు గ్రంథము 16:12 దావీదును వచ్చి నేను కోరుకున్నవాడు ఇతడే. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో అభిషేకం పొందమైనటువంటి ఈ దైవ బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో నేటి నుండి ఆయన వచ్చు పర్యంతము వీరు దేవుని చేతిలో వాడబడు మొత్తములుగా ఉంటున్నారు. వారి నోట వచ్చి ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి పదము దేవుని మాటగా పరిగణించబడుతూ ఉంటుంది. కాబట్టి
ఇక్కడ యెహోవా నిన్ను అభిషేకించి తన సాక్ష్యం మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాటికి గ్రేట్ ప్రివిలేజ్ కదా, దేవుడే మనల్ని అభిషేకించుతున్నాయి ఉన్నారు. అభిషేకము పొందినప్పుడు మన యొక్క ఆధిక్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగి ప్రభు సేవకు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాం. అప్పుడే సేవ పరిచర్య పరిధి భూదిగంతముల వరకు మరి వ్యాప్తి చెందడానికి మీరు సాక్షులు ఉంటారని దేవుని యొక్క శక్తి చేత, దేవుని ఆత్మ చేత దేవుడి తన లేఖన భాగం ద్వారా మనకు గమనానికి తీసుకొస్తూ ఉంటున్నారు. కాబట్టి సేవా పరిధి విశాలపరచబడుతుంది. యెషయా గ్రంథం 54 అధ్యాయం 2-3 వచనాలు కూడా ఆ మాటలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా ప్రభు సాక్షులుగా ఉంటాం. దేవుని ఆత్మ చేత దేవుని వాక్యము తన అనుభవంలో సాక్ష్యముగా జీవిస్తూ అభిషేకం దేవుని గొప్ప కార్యాలు చేయటానికి జరిగిస్తారు. గతంలో వాక్యంలో చూచాము, మనుషుల గ్రంథం 10వ అధ్యాయంలో 7 మందిని సమయాలు పిలిపించినప్పుడు యెషయా కుమారులలో వీళ్ళు ఎవరిని కూడా నేను ఏర్పరచుకోలేదు, కోరుకోలేదు. కానీ చివరి వారిని దాని దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఈనాడు చాలా మంది సంఘ కాపలుగా ఉంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా లేడు. వాళ్ళ యొక్క పరిచర్య పరిధి మరో విధంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వ్యక్తి యొక్క మరి రెస్పాన్సిబిలిటీ కూడా డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి దేవుడు తన సేవలో ఒక వ్యక్తిని వాడుకోవడానికి ముందు ఆ యొక్క వ్యక్తిని ముందుగానే ప్రిపేర్ చేస్తారు. ప్రభు సేవలో నిలిచి ఉంటాడు. ఒక సేవకునికి స్థిరపరిచి అభిషేకించేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన మన సేవ పరిచర్యకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు దేవుని ఆత్మ సంస్కారమును ఆయన అనుగ్రహిస్తారు. అలాగే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో నాకు ఇష్టమైన కాపులను నేను మీకు నియమించి ఉన్నాను అంటారు. అలాగే 2 కొరింథీ 2:17లో అపోస్తలుల కార్యములో దేవుని వల్ల నియమింపబడిన వారు 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును వారు మీ నోట మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. కాబట్టి ఇక మీద నుండి మీరు ఎవరినైనా ద్వేషించడం కానీ ఎవరినైనా కూడా శిక్షించడం కానీ ఉండకూడదు. ఎందుకంటే మీ ప్రతి మాట దేవుడు ముద్ర వేయనై ఉన్నారు. కాబట్టి దేవుని మందిరముగా సజీవమైన రాళ్ళగా మనం కట్టబడాలంటే ఇక్కడ మరి దేవుడు అంటారు, మీరు ఎక్కడ ఉంటారో నేను కూడా అక్కడ ఉంటాను అంటారు. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అంటారు. మీరు వెళ్ళకుండా దేవుడు అంటారు, నేను వెళ్ళను అంటారు. When you go, the Lord will follow you. Then the Lord tells, follow me. దేవుడు మనం వెంబడిస్తున్నప్పుడు ఆయన మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. కాబట్టి లాస్ట్గా మరి చెప్పేది ఏంటంటే మనం దేవుని చేత అభిషేకం. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. గరికిన సంసం
కోఆర్డినేటర్ గారు డాక్టర్ ఎస్ రాజ్మోహన్ గారు బట్టి వందనాలను బట్టి మీకు వందనాలు. సంవత్సర కాలంలో బీటీహెచ్ కోర్సు, బీడీ కోర్సు, ఎంటీహెచ్ కోర్సు చక్కగా పూర్తి చేసుకోవడానికి వారికి ఇచ్చిన భారం కొరకు బాధ్యత కొరకు వందనాలు. బీడీహెచ్ పూర్తి చేసిన వారు మళ్ళా బీడీ చేయడానికి, బీడీ పూర్తి చేసుకున్న వారు ఎంటీహెచ్ చేయడానికి, ఎంటీహెచ్ పూర్తి చేసుకున్న వారు పీహెచ్ చేయడానికి కూడా ప్రోత్సహించారు ఆయన. జిఎన్బిటిసి ద్వారా భారతదేశంలో ఇతర దేశాల్లో మీరు అందిస్తున్న ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ అన్నిటి కొరకు కూడా మీకు వందనాలు. ఇంకా అనేక రాష్ట్రాలకు, అనేక పట్టణాలకి సేవలు విస్తరించబడటానికి ప్రోత్సహించారు. అభిషేకం తీసుకున్న దాసులందరినీ తిరిగి మీ గాయప నష్టాలు కప్పచెప్పుకుంటున్నాను. మీరిచ్చిన అభిషేకం నాయన, మనుషులు ఇచ్చింది కాదు. యేసయ్యా, మీరిచ్చిన అభిషేకంలో మీ బిడ్డలను మీరు నడిపండి. స్థానిక సంఘాల్లో బాప్తిసాలు ఇచ్చేవారుగా, వివాహాలు చేసేవారుగా, వ్యూహం చేసేవారుగా, దీవెనలు ఇచ్చేవారుగా, బలారాధన చేసేవారుగా వారికి మీరు అధికారం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రానున్న అకాడమిక్ ఇయర్లో కూడా మళ్ళా బీడీ కోర్సులు అనేక అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రోత్సహించేవారు. ప్రత్యేకంగా మనసు బిడ్డకు మీరు ఇచ్చిన ఆ బాధ్యతను బట్టి, సేవను బట్టి, తనకు సహకరించిన ఎవరి పిల్లలందరినీ బట్టి మరి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాం. జరగబోతున్న విధులు మర్యాదగా క్రమంగా జరగడానికి విధులు మీరు దీవించమని ప్రత్యేకంగా మా ప్రభా రాజ్మోహన్ గారిని, జయశంకర్ గారిని, విజయశంకర్ గారిని తొడుపుల్లో భద్రపరచండి. యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అపరాధం క్షమించు, శోధనలో ఏకాదశుడు తగ్గించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నివేదనమే తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమారించుము దేవా, క్రమణ ప్రేమ వర్షము కుమారించుము దేవా. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము కాపుదల సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.